పార్లమెంట్ సురేష్ కుమార్ షెట్కర్ గారు వారు భారతదేశంలో 17 రాష్ట్రాలలో ధోబీలు రజకులు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ పొందుతున్నారు. 11 రాష్ట్రాలలో ఓబీసీలో ఉండి ఆ సదుపాయాలు పొందుతలేదని ఒక్కొక్క రాష్ట్రం నుంచి వివరణాత్మకంగా లోక్సభలో మాట్లాడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వారు ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ ప్రధానమంత్రి కార్యాలయం వారు సోషల్ జస్టిస్ మినిస్టర్ వీరేంద్ర కుమార్ ఖటిక్ గారికి పంపగా వారు దానికి జవాబిచ్చారు. ముఖ్యంగా ఎందుకు ఈ నివేదికలు పంపుతుంటే అవి ఎందుకు తిరస్కరించబడుతున్నాయని తెలుపుకుంటూ సరి అయిన విధంగా 1999 లోపల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీ కమ్యూనిటీస్, తర్వాత సోషల్ జస్టిస్ మినిస్టర్ రూపొందించిన మోడలిటీస్ ప్రకారంగా విధి విధాన ప్రకారంగా పంపితే వాటిని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పంపించినచో వాటిని పరిశీలించి తప్పకుండా ప్రాసెస్ చేసి న్యాయం చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విషయంలో మేము ఢిల్లీలో ఉన్న రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, నేషనల్ కమిషన్ ఆఫ్ ఎస్సీ వాళ్ళందరినీ కూడా కలిసి అడిగితే వారు కూడా ఇదే సెలవు ఇచ్చారు. కావున సోషల్ జస్టిస్ మినిస్టర్ రామ్నాథ్ అథవాలే కూడా ఇక్కడ తెలంగాణకు చీఫ్ సెక్రటరీ గారికి మీ దగ్గర ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు, ఎప్పుడో శంకరన్ రిపోర్ట్ ఇచ్చిండు, దాంట్లో సమగ్రంగా లేదు కాబట్టి మీరు పంపించారని కూడా లేఖ రాశారు. నేను అందరికీ సంఘ నాయకులకు, మేధావులకు, విద్యావంతులకు, రజక సంఘం పెట్టుకునే కాకుండా మామూలు సామాన్య రజకులు ఈ విషయమై గత 1950 నుంచే ఇప్పటి వరకు మన రజకుల, చాకలి, ధోబీలకు ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు, సోషల్ బైకాట్లు, సాంఘిక బహిష్కరణలు, మహిళల మీద వేధింపులు ఇవన్నీ చాలా జరిగినాయి. వాటినన్నిటినీ మీకు తెలిసినంత వరకు ఒక ఆర్డర్లు కానీ రాసి మీరైనా పంపించండి, లేదా మాకు పంపించినా మేము దాన్ని ప్రభుత్వానికి తెలుపుతాం. అదేవిధంగా మన రజకులు షెడ్యూల్ కాస్ట్లో ఉన్న కులాలతో ఏవైనా వివాహ సంబంధాలు కనుక ఉండేది ఉంటే వాటిని కూడా అందులో పొందుపరచండి, అది కూడా అవసరము. అదేవిధంగా అగ్రకులాలతోటి మన రజకులు వివాహ సంబంధాలు పెట్టుకున్నప్పుడు వారి వల్ల మనకు అనేక కష్టాలు జరిగినాయి, వాటిని కూడా వివరాత్మక రాసేది ఉంటాయి, మనకు ఆ పనికొస్తాయి. మేము అప్నా ధోబీ సమాజ్ మన రజక సంఘం తరఫున ఈ విషయమై మోడలిటీస్ ప్రకారంగా ఒక నివేదిక కూడా తయారు చేస్తున్నాం. దాదాపు ఒక సగం పూర్తయింది. ఇది ఇవ్వడం వల్ల ఈ ప్రభుత్వానికి అది సమర్పించి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఇచ్చిన రికమెండేషన్స్ లెటర్స్ కూడా వాటికి క్రోడీకరించి మన యొక్క దుర్భరమైన స్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీరి దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వానికి రజకులను రిజర్వేషన్ కల్పిస్తూ ఆ జాబితాలో చేర్చాలని ఇక్కడికి పంపేందుకు కృషి చేస్తాం. కావున అన్యదా భావించకుండా, ఏదో మేము ఇట్లా అన్నాం కదని విమర్శించకుండా మీరు మీ సంఘం ద్వారానే ఈ కార్యక్రమాలు చేయండి. మీరు వ్యక్తిగతంగా కానీ సంఘ తరపున కానీ మీరు పంపిస్తే సంతోషం. ఒకవేళ కనుక మీకు ఏమైనా కనుక ఇట్లాంటి సంఘటనలు కనుక జ్ఞాపకం వస్తే వాటిని పేపర్ మీద పెట్టో, వాట్సాప్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో కనుక మాకు తెలియవచ్చినా కానీ మేము అందులో పొందుపరిచి ఎవరు ఏమి చేసినా మన రజకుల సంక్షేమం, అభివృద్ధి రాబోయే తరాలకు ఒక బంగారు బాట వేయాలనే ఈ ప్రయత్నం. ఎందుకంటే 1950 నుంచి ఇప్పటి వరకు మనం సరి అయిన రిజర్వేషన్ సదుపాయాలు పొందలేక విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా చాలా హీన స్థితిలో ఉన్నాం.
వీరందరినీ బాగు చేయాలనేది మన ఉద్దేశం. దీనికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ, ఈ విషయంలో మీరందరూ స్పందిస్తూ, ఈ విషయంలో మీరు తేలికలు తీసుకోకుండా వీటిని అన్నిటి పంపించగలరని మరొకసారి విజ్ఞప్తి, మనవి. నమస్కారం.